బేతాళ కథలు సాముద్రికం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భవిష్యత్తులో మంచి యోగం ఉందని తెలిసినవాడు సాహసించి ఎలాంటి విజయాలనైనా సాధించగలడు. ఇందుకు నిదర్శనంగా నీకు కేదారుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక చిన్న రాజ్యంలో ఒక సామాన్య కుటుంబంలో కేదారుడనే యువకుడుండేవాడు. కుర్రవాడు, స్ఫురద్రూపి, మంచి తెలివితేటలు కలవాడును. కాని అతనికి ఏ పని యందు ఆసక్తి లేదు. ఎప్పుడూ ఏవో పగటి కలలు కంటూ ఉండేవాడు. కేదారుణ్ణి గురించి అతని తండ్రికి పెద్ద విచారం పట్టుకున్నది. నిక్షేపం వంటి కుర్రవాడు ఎందునా రాణించకుండా పోతాడనుకుని తన విచారాన్ని ఒక మిత్రుడితో చెప్పాడు. ఆ మిత్రుడు పేరు ప్రతిష్టలు కల పండితుడు. ఆయన ఒకనాడు కేదారుడి ఇంటికి వచ్చి కేదారుడితో కొంతసేపు అది ఇది మాట్లాడి, చూడు బాబు, నీకు జీవితంలో గల ప్రగాఢమైన కోరిక ఏమిటి అని అడిగాడు. దానికి కేదారుడు, బాబుగారు, నాకు చిన్న చిన్న కోరికలేమీ లేవు. నాకున్నదల్లా ఒకే ఒక కోరిక. మన రాజుగారి కుమార్తె భూలోక రంభ అని చెబుతారు. ఆమెను పెళ్లాడాలని నా కోరిక. రాజుగారికి పుత్ర సంతానం లేదు కనుక ఆమెను పెళ్లాడేవాడు రాజుగారి అనంతరం రాజ్యం కూడా ఏలుతాడు. కాని నాది గొంతెమ్మ కోరికే. అది సఫలం కావటం సాధ్యం కాదు అంటూ ఒక నిట్టూర్పు విడిచాడు. పండితుడు, అలా ఎందుకనుకోవాలి? ఏది నీ చెయ్యి ఇయ్యి, రేఖలు చూస్తాను అన్నాడు. కేదారుడు ఆయనకు తన చెయ్యి చూపాడు. పండితుడు దాన్ని చాలాసేపు పరీక్షించి, నీ కోరిక గొంతెమ్మ కోరిక కాదు నాయనా, నీకు రాజయోగం ఉన్నది. నువ్వు రాజకుమార్తెను తప్పక పెళ్లాడతావు, రాజు అవుతావు అన్నాడు. పండితుడు మాటలు వింటూనే కేదారుడు ఉత్సాహంతో, అలా అయితే నేను రాజకుమార్తెను కలుసుకుని నన్ను పెళ్లాడమని అడుగుతాను అన్నాడు. పండితుడు నవ్వి, పిచ్చివాడా, ఘనమైన పనులు అంత తొందరగా అంత తేలికగా సాధ్యపడతాయా? నీకు రాజకుమార్తె దర్శనం కూడా దొరకదు. దేనికి తగ్గ కృషి దానికి జరగాలి. ముందు నువ్వు రాజుగారి కొలువులో చేరు. క్రమంగా ఆయన విశ్వాసానికి పాత్రుడివై ఆయనకు సన్నిహితుడివి కావాలి. ఆ తర్వాత రాజకుమార్తె మనసును ఎంతో శ్రమపడి నీకేసి తిప్పుకోవాలి. ఎన్నో అడ్డంకులను దాటితే కాని నువ్వు రాజకుమార్తె మెడలో 3 ముళ్ళు వేయలేవు. అందుచేత తొందరపడకు. ఎంతో ఓర్పు పట్టుదల చూపి నీకు రాసిపెట్టి ఉన్న యోగాన్ని సాధించుకో. విజయం తప్పక లభిస్తుంది అన్నాడు పండితుడు. ఈ మాటలు విన్నాక కేదారుడిలో పెద్ద మార్పు కలిగింది. ఎప్పుడూ మన్ను తిన్న పాములా ఉండేవాడు కాస్త చురుకుగా తయారయ్యాడు. అతను రాజుగారి దర్శనం చేసుకుని తనకు ఉద్యోగం ఇవ్వమని అడిగాడు. అతన్ని చూసి రాజుగారు ముచ్చటపడి రాజభవనంలోనే ఒక ఉద్యోగం ఇచ్చాడు. సాధ్యమైనంత త్వరగా రాజకుమార్తెను పెళ్లాడాలన్న లక్ష్యంతో కేదారుడు తన విధులను ఎంతో శ్రద్ధగా నిర్వర్తించుతూ వచ్చాడు. రాజుగారికి అతని మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ రాజభవనం తనది కాబోతుందనే దృఢ విశ్వాసం ఉండటం చేత అక్కడ జరిగేదంతా తనకు సంబంధించినదే అన్నట్టుగా కేదారుడు ప్రవర్తించేవాడు. ఏ విషయంలో ఏ లోపం జరిగినా సహించేవాడు కాడు. అవసరమైతే తనకన్నా పెద్ద పదవులలో ఉన్నవారిని సైతం విమర్శించేవాడు. ఈ కారణంగా రాజుగారికి అంతఃపుర స్త్రీలకు కూడా అతనంటే పూర్తి నమ్మకం ఏర్పడింది. త్వరలోనే రాజుగారికి రాణిగారికి కేదారుడు ఆంతరంగిక సలహాదారు అయిపోయాడు. రాజకుమార్తెకు గల ప్రతి చిన్న అవసరాన్ని అతను తీర్చేవాడు. అతను విశ్వాసపాత్రుడే కాక అందగాడు, తెలివిగలవాడు కూడా కావటం చేత రాజకుమార్తెకు క్రమంగా అతని మీద అనురాగం కూడా పుట్టుకురాసాగింది. అతనికి తన సమస్యలు చెప్పి అతని సలహా తెలుసుకోవటం ఆమెకు ఎంతో తృప్తినిచ్చేది. రాజకుమార్తెకు వివాహం తలపెట్టి అనేక సంబంధాలు ఆలోచించారు. కాని ఆమె మనసుకు వాళ్లందరికన్నా కేదారుడే యోగ్యుడనిపించాడు. ఆమె కేదారుణ్ణి పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నదని తెలియగానే రాజు అభ్యంతరం చెప్పక వారిద్దరికీ పెళ్లి చేసేశాడు. ఆ భార్యాభర్తల అన్యోన్యం చూసి అందరూ రాజుగారి నిర్ణయాన్ని అభినందించారు. కేదారుడు ఇప్పుడు రాచకార్యాల్ని మామగారి సహాయంతో నేర్చుకోసాగాడు. అందులో కూడా అతను ఎంతో శ్రద్ధాశక్తులు కనపరిచి రాజుగారికే సలహాలిచ్చే స్థితికి వచ్చాడు. కొంతకాలానికి ముసలిరాజు చనిపోయాడు. కేదారుడికి రాజ్యాభిషేకం జరిగింది. కేదారుడు కన్న కలలు ఫలించాయి. అతనికి పూర్తిగా సంతృప్తి కలిగింది. అయితే ఈ సంతృప్తి ఎంతో కాలం నిలవలేదు. సుక్షత్రియుడు కానివాడు తమకు
సాటివాడయ్యాడని ఆగ్రహించి పొరుగున ఉన్న రాజులిద్దరూ ఏకమై కేదారుడి రాజ్యం మీద దండెత్తి వచ్చారు. కేదారుడికి భయం వేసింది. శత్రువులతో ఏదో విధంగా సంధి చేసుకుని వారికి సామంతుడిగా ఉండిపోతే తనకు వచ్చిన నష్టమేమిటని అతను అనుకున్నాడు. ఇంతలో అతనికి తన తండ్రి స్నేహితుడైన పండితుడు గుర్తుకు వచ్చాడు. కేదారుడు ఆయనను సగౌరవంగా తన వద్దకు పిలిపించి, బాబుగారు, మీరు ఒకప్పుడు నా చెయ్యి చూసి చెప్పినది అక్షరాల నిజమైంది. ఇప్పుడు నాకు యుద్ధం దాపరించింది. మరొకసారి నా చెయ్యి చూసి నేను ఈ యుద్ధంలో గెలుస్తానో ఓడిపోతానో చెప్పండి అంటూ తన చెయ్యి ఆయనకు చూపాడు. పండితుడు నవ్వి, పిచ్చివాడా, నాకు నిజంగా సాముద్రికం వచ్చుననుకున్నావా? రాదు అన్నాడు. కేదారుడు నిర్ఘాంతపోయి, మీరానాడు నిజంగా నా చేతిలో రాజయోగము రాజకుమార్తెతో పెళ్లి చూడనే లేదా అన్నాడు. లేదు నాయనా, అదంతా వట్టి నటన, మోసం అన్నాడు పండితుడు. కేదారుడు మరేమీ మాట్లాడక పండితుడికి అంతులేని కానుకలిచ్చి పంపేసి యుద్ధ సన్నాహాలు చేసి తన శత్రువులను చిత్తుగా ఓడించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. పండితుడు తనకు హస్త సాముద్రికం తెలిసినట్టు ఎందుకు పొంకాడు? కేదారుడు తాను రాజకుమార్తెను పెళ్లాడినప్పుడు రాజైనప్పుడు కూడా ఆ పండితుణ్ణి సన్మానించక ఆయన తనతో చెప్పినదంతా వట్టి మాటలని తెలిసినాక ఎందుకు ఘనంగా సత్కరించాడు? శత్రువులతో యుద్ధం చేయటానికి జంకినవాడు ఏ ధైర్యంతో యుద్ధ సన్నాహం చేసి శత్రువులను జయించగలిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కేదారుడు పకటి కలలు కంటూ కూర్చోకుండా అతన్ని ఏదైనా చేయటానికి ప్రేరేపించటానికి కాను పండితుడు సాముద్రికం వచ్చినట్టు నటించాడు. కేదారుడి గాఢమైన కోరిక ఏమిటో ముందుగా తెలుసుకుని ఆ కోరిక సఫలమయ్యే గీత చేతిలో ఉన్నదన్నాడు. ఆ ప్రేరణతోనే కేదారుడు కృషి ఆరంభించాడు. ఆ కృషి నిజంగా సఫలమవుతుందని పండితుడు అనుకుని ఉండడు. అది సఫలం కావటం నిజానికి కేదారుడి ప్రయత్న బలమే. ఆ పండితుడు తనకు సాముద్రికం రాదని చెప్పేదాకా కేదారుడు తన చేతి గీతలనే నమ్ముకున్నాడు. అందుకే అతను యుద్ధం చేయటానికి ఇష్టపడలేదు. కాని తాను రాజకుమార్తెను పెళ్లాడటము రాజు కావటము తన కృషి ఫలితమే అని తెలిసినాక కేదారుడికి ఆ పండితుడు చేసిన సహాయం అర్థమైంది. అందుకే ఆయనను సత్కరించాడు. తన ప్రయత్నంలో అతనికి విశ్వాసం ఏర్పడింది కనుక యుద్ధ సన్నాహం చేసి విజయం సాధించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. అరేబియా కథలు నేర్పులైన దొంగలు. పూర్వం అరేబియాలోని ఒక నగరంలో ఇద్దరు దొంగలుండేవారు. వారిలో ఒకడు పగటి దొంగ. వాడు జేబులు దోచి డబ్బు గడించేవాడు. రెండోవాడు రాత్రి దొంగ. కన్నాలు వేసి దొంగతనాలు చేయటం ద్వారా ధనం సంపాదించేవాడు. ఈ దొంగలిద్దరూ తమకు తగిన అందగత్తెనొకదాన్ని చూసి పెళ్లాడగోరారు. ఇద్దరూ ఒకతనే ప్రేమించటం చేత ఆ పిల్ల వారిలో ఎవణ్ణి చేసుకోవాలో తేల్చుకోలేకపోయింది. నన్ను చేసుకోమంటే నన్ను చేసుకోమని వారు పీడించటం చేత ఆమె వారిద్దరితోనూ ఈ విధంగా చెప్పింది. మీరిద్దరూ దొంగతనాలు చేసే బతికేవాళ్లే, ఇద్దరూ నన్ను పోషించగలవాళ్లే, కాని మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పరి అయితే వాణ్ణి చేసుకోవాలని నాకున్నది. అందుచేత మీ ఇద్దరూ కూడబలుక్కొని ఒక నిర్ణయానికి వస్తే నేను మీలో నేర్పరిని పెళ్లాడగలను అన్నదామె. ముందుగా నా నేర్పరితనం నీకు చూపుతాను, తర్వాత నీ నేర్పరితనం నాకు చూపుదువు గాని ఆ తర్వాత మన ఇద్దరిలో ఎవరు గొప్ప అయినది తేల్చుకుందాం అన్నాడు పగటి దొంగ కన్నపు దొంగతో. కన్నపు దొంగ ఇందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి షరాబు వీధికి వెళ్లారు. అక్కడ ఒక వడ్డీ వ్యాపారస్తుడు తనకు కావలసిన బాకీ వసూలు చేస్తూ వీధి వెంట వెళ్లటం వారి కంటపడింది. ఆ వడ్డీ వ్యాపారిని చూడు, వాడు జేబులో ఉండే సంచిలో చాలా సొమ్ము ఉంది, దాన్ని కాజేసుకు వస్తాను చూసుకో అన్నాడు పగటి దొంగ. ఈ మాటలు విని కన్నపు దొంగ ఆశ్చర్యపడ్డాడు. పగటి దొంగ వడ్డీ వ్యాపారి వెనుకనే 4 అడుగులు నడిచి సునాయాసంగా ఆయన జేబులో ఉండే మొహరీల సంచి లాగేసి తన స్నేహితుడి వద్దకు తిరిగి వచ్చాడు. నువ్వు నిజంగా ఆరితేరిన వాడివే సుమా అన్నాడు కన్నపు దొంగ. నా తెలివి ఈ సంచిని కాజేయటంలో లేదు. ఇది నాదేనని న్యాయాధికారి చేతనే అనిపిస్తాను, చూస్తూ ఉండు. అలా చేయని పక్షంలో రక్షక భటులు నా దగ్గర ఈ సొమ్ము పట్టుకొని దొంగ సొమ్మని సులువుగా రుజువు చేస్తారు. అంచేత ఈ సొమ్ము నాదేనని ముందే రుజువు చేసేస్తాను అన్నాడు పగటి దొంగ. అది సాధ్యమేనా అన్నాడు కన్నపు దొంగ. నువ్వే చూస్తావుగా అంటూ జేబు దొంగ తన స్నేహితుణ్ణి ఒక సందులోకి తీసుకుపోయి అక్కడ సంచి విప్పి అందులో ఉన్న మొహరీలు లెక్కించాడు. సరిగా 500 మొహరీలు ఉన్నాయి.
వాటిలో నుంచి 10 తీసి తన జేబులో వేసుకుని తన వద్ద ఉన్న రాగి ముద్రిక ఒకటి సంచిలో వేసి జేబు దొంగ సంచిని యథాప్రకారం కట్టేశాడు. తర్వాత అతను మళ్లీ షరాబు వీధిలోకి వెళ్లి వడ్డీ వ్యాపారి వెనుకగా కొంత దూరం వెళ్లి ఆ సంచిని తిరిగి ఉపాయంగా ఆయన జేబులో వేసేశాడు. ఈ పాటికి వడ్డీ వ్యాపారి తన దుకాణం దగ్గరకు వచ్చి లోపలకు పోబోతున్నాడు. ఇంతలో జేబు దొంగ గట్టిగా గొంతెత్తి దొంగ దొంగ పట్టుకోండి అని అరుస్తూ వడ్డీ వ్యాపారిపై పడి అతన్ని 4 గుద్దులు గుద్దాడు. అందరూ పోగయ్యారు. జేబు దొంగ వారితో, వీడు దొంగ వెధవ, చూడండి పైకి ఎలాంటి పెద్ద మనిషిలాగా ఉన్నాడో, నా మొహరీల సంచి కాచేసి పోతున్నాడు అన్నాడు. వడ్డీ వ్యాపారిని చూస్తే అందరికీ మంటే. న్యాయస్థానానికి ఈడ్చుకుపోండి అని అందరూ సలహా ఇచ్చారు. జేబు దొంగ వడ్డీ వ్యాపారిని రెక్కపట్టుకుని న్యాయస్థానానికి లాక్కుపోయి న్యాయాధికారితో, అయ్యా, ఈ ముసలివాడు నా మొహరీల సంచి కాచేశాడు, తమరు నాకు న్యాయం చేయించాలి అని విన్నవించుకున్నాడు. దొంగలించిన సంచి ఏది అని అడిగాడు న్యాయాధికారి. వడ్డీ వ్యాపారి జేబులు పరికిస్తే సంచి ఉన్నది. వడ్డీ వ్యాపారి కంగారుతో, అయ్యా, ఇది నా సంచియే, నేను బాకీ వసూలు చేసుకుంటుండగా ఈ మనిషి నాకు దొంగతనం అంటకట్టాడు, కాని నేనీ మనిషిని ఎన్నడూ చూసి కూడా ఎరుగను అన్నాడు. అది నీ సంచియే అయితే అందులో ఏమేమి ఉన్నది చెప్పు అన్నాడు న్యాయాధికారి. అందులో 500 మొహరీలున్నాయి అంతే అన్నాడు వడ్డీ వ్యాపారి నిబ్బరంగా. అది అబద్ధం, అందులో 490 బంగారు మొహరీలు, నా రాగి ముద్రిక ఉన్నాయి. ఈ దొంగవాడు తమ ముందు అబద్ధమాడుతున్నాడు అన్నాడు జేబు దొంగ. సంచి విప్పి చూస్తే అందులో 490 మొహరీలు, ముద్రిక ఉన్నాయి. న్యాయాధికారి ఆ సంచిని జేబు దొంగకిప్పించి వడ్డీ వ్యాపారికి 100 కొరడా దెబ్బలు శిక్ష విధించాడు. సంచి తీసుకుని కన్నపు దొంగ వెంట తిరిగి వచ్చేస్తూ జేబు దొంగ, ఎలా ఉంది నా నేర్పు అన్నాడు. జేబు దొంగతనాలలో నీ నేర్పరితనం అసాధారణమైనదే, కాని చీకటి దొంగతనాలలో నా నేర్పరితనం కూడా ఈ రాత్రికి చూపిస్తాను. అప్పుడు మనలో ఎవరు గొప్ప తేల్చుకుందాం అన్నాడు కన్నపు దొంగ. ఆ రాత్రి జాము పొద్దుపోగానే కన్నపు దొంగ ఒక తాటినిచ్చెన తీసుకుని జేబు దొంగతో రాజభవనం దగ్గరకు వచ్చాడు. ఏమిటిది, రాజభవనంలోనే చొరబడతావా ఏం అన్నాడు జేబు దొంగ ఎంతో భయంతో. అవును, మామూలు ఇళ్లలో చొరబడటంలో నేర్పరితనం ఏముంది అంటూ కన్నపు దొంగ తాటినిచ్చెనను గోడ మీదకి విసిరివేశాడు. దానికి పట్టు చిక్కగానే కన్నపు దొంగ పైకి ఎక్కుతూ జేబు దొంగను తన నిచ్చెన ఎక్కి వెనకనే రమ్మన్నాడు. ఇద్దరూ రాజుగారి ఆవరణలో ప్రవేశించారు. కన్నపు దొంగ రాజుగారి భవనం తలుపు ఒకటి ఉతక ఎత్తి లోపల జొరబడి రాజుగారి శయ్యాగారానికి దారి తీశాడు. కాళ్లు వణుకుతూ జేబు దొంగ కూడా వాడి వెనకనే వెళ్లాడు. పడక గదిలో రాజుగారు నిద్రపోతున్నాడు. బానిస ఒకడు రాజుగారి కాళ్లు పట్టుతూ కునికిపాట్లు పడుతున్నాడు. జేబు దొంగను అవతల గదిలోనే ఉండమని సైగ చేసి కన్నపు దొంగ మునివేళ్ల మీద నడుస్తూ వెళ్లి బానిసను వెనక నుంచి పట్టుకుని ఒక చేత్తో నోరు నొక్కి రెండో చేత్తో వాణ్ణి తాడుతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి గదిలో ఒక మూల పారేసి వాడి స్థానంలో తాను కూర్చొని రాజుగారికి కాళ్లు పట్టసాగాడు. వాడు కావాలని రాజుగారి కాళ్లు గట్టిగా పట్టటంతో రాజుగారికి నిద్రాభంగమైంది. కన్నపు దొంగ చిన్న గొంతుతో, ఏలిన వారికి మెలకువ వచ్చినట్టుంది, ఒక చిన్న కథ చెబుతాను ఆలకించండి. అనగనగా ఒక నగరం. దాన్ని ఒక రాజుగారు పాలిస్తున్నారు. ఆ నగరంలో ఒక జేబు దొంగ, ఒక కన్నపు దొంగ ఉన్నారు. వారిద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పరి అని సమస్య వచ్చింది. ముందుగా జేబు దొంగ తన నేర్పరితనాన్ని ప్రదర్శించటానికి తన స్నేహితుణ్ణి షరాబు బజారుకు తీసుకుపోయాడు అంటూ జరిగిన కథ యావత్తూ చెప్పాడు. ఆఖరకు తాను రాజుగారి శయ్యామందిరంలో ప్రవేశించి బానిసను కట్టి అవతల పెట్టి వాడి స్థానం ఆక్రమించుకోవటం దాకా చెప్పి, మహారాజా, తమరే చెప్పండి, ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పరి, జేబు దొంగ, కన్నపు దొంగ అని అడిగాడు. ఇదంతా కథై కాబోలు అనుకుని రాజుగారు, నిశ్చయంగా కన్నపు దొంగే నేర్పరి అన్నాడు. ఈ మాటలు అవతల ఉండే జేబు దొంగకు కూడా వినిపించాయి. తిరిగి రాజుగారికి నిద్రపట్టినదాకా కాళ్లు పిసికి కన్నపు దొంగ తన స్నేహితుడితో సహా రాజభవనం నుంచి తిరిగి వచ్చేశాడు. మర్నాడు ఉదయమే రాజుగారు నిద్రలేచి తన బానిస కట్టె పడేసి ఉండటం చూసి తాను రాత్రి విన్నది కథ కాదని, తనకు ఆ కథ చెప్పినవాడు కన్నపు దొంగేనని గ్రహించి వాడి తెలివితేటలకు ముచ్చటపడ్డాడు. తర్వాత ఆయన ఒక చాటింపు వేయించి కిందటి రాత్రి తన పడకగదిలో చొరబడిన దొంగ బయటపడినట్టయితే వాడికి కొలువిస్తానన్నాడు. ఆ చాటింపు విని కన్నపు దొంగ రాజుగారి దర్శనం చేసుకున్నాడు.
అన్న ప్రకారం రాజుగారు వాడికి తన కొలువులో మంచి ఉద్యోగం ఇచ్చాడు. కన్నప్పు దొంగ నేర్పరితనం గొప్పదని రాజుగారే స్వయంగా తీర్పు చెప్పటం తన చెవులతో విన్నాడు కనుక జేబు దొంగ కాదనలేదు. అందుచేత వారు ప్రేమించిన పిల్ల కన్నపు దొంగనే పెళ్లాడి గొప్ప ఉద్యోగి భార్య అయింది.